కరీంనగర్ నడిబొడ్డున వావిలాలపల్లిలో కొలువైన భక్త కల్పవల్లి మహాశక్తి అమ్మవారి ఆలయం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. కొత్త సంవత్సరం ఆరంభంలో అమ్మవారి ఆశీస్సుల కోసం వేకోజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ విశేష దినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి అత్యంత వైభవంగా విశేష పూజలు అలంకరణలు జరిగాయని, సాయంకాలం భక్తుల కోసం ప్రత్యేక పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు ప్రకటించారు. ఉగాది పండుగ నాడు భక్తుల రాకతో మహాశక్తి ఆలయానికి ఎనలేని శోభ సంతరించుకుందని స్థానిక ప్రతినిధులు పేర్కొంటున్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా భక్తులైతే ఆలయంలో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ముఖ్యంగా ఈ ఆలయంలో ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. స్టూడియో 18 ప్రేక్షకులకు భక్తులకు అమ్మవారి ఆశీస్సులతో నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం మొదటన అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఉదయాత్పూర్వమే అమ్మవారికి మహా అభిషేకం జరిగింది. తదనంతరం కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే జగద్గురువులు శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామిల వారి దివ్య భాషణము ఉంటుంది ఈరోజు సాయంత్రం. ఈరోజు పరాభవ నామ సంవత్సరం అంటే ఓటమి చెందిన సంవత్సరం. ఏమి ఓడిపోయిందయ్యా అంటే మంచి మీద మంచిని గెలిపించి చెడు ఓడిపోయింది అని మనం భావన చేసుకోవాలి. అమ్మవారి ఆశీస్సులతో మనలో ఉన్న చెడు ఓడిపోవాలి, మనకున్న కష్ట నష్టాలు ఓడిపోవాలని అమ్మవారిని ప్రార్థించుకోవాలి. ఈరోజు షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని తీసుకుంటాం. అంటే 6 రుచులు. మనకు తీపి ఒక్కటే కాదు, మనకు సంవత్సరంలో చేదును ఎదుర్కోవచ్చు. అలాగే షడ్రుచులను అంటే కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను అన్నిటినీ ఎదుర్కోవాలి అని అర్థం చెబుతూ షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. ఈరోజు అమ్మవారి ఆశీస్సులను పొంది నవగ్రహాల యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల యొక్క గ్రహస్థితిని ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఏ రాశులకు బాగుంటుంది, ఏ రాశులకు బాగుండదు అనే విషయాలన్నీ కూడా సూచించడం జరుగుతుంది. భక్తులు గమనించాల్సింది ఏమిటంటే జాతకము అందరికీ ఒకలాగా ఉండదు. వారు పుట్టిన దశలు, అంతర్దశలు మరియు గ్రహస్థితి, కుండలి ఇలాంటి అన్నిటినీ ఆధారం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వారి జాతక నిర్ణయాన్ని ఇలా రాశిరీత్యా నిర్ణయించుకోకూడదు.
ఈరోజు మన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి నవగ్రహ దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ 12 రాశులకు కూడా ఆ రాశులన్నీ కూడా శుభాలు జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఏ రాశులైతే శుభంగా ఉన్నాయో, ఏ రాశులైతే అశుభంగా ఉన్నాయో ఆ అన్ని రాశులు కూడా వారి ఇష్టదైవ పూజ, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి పూజలు చేయడం వల్ల వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ధర్మాచరణ చేస్తే మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అన్ని కష్టాల నుండి నవగ్రహ ఎటువంటి దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి. అదే మన హిందూ ధర్మంలో ఉన్న విశేషము. కాబట్టి 12 రాశుల వారు ఎవరైతే కుంభరాశి వాళ్ళు కావచ్చు, కొన్ని రాశులకు కష్టాలున్న రాశులన్నీ కూడా దైవతారాధన చేసుకుంటే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. సుఖంగా ఉన్న రాశులన్నీ కూడా, ఐశ్వర్యంగా ఉన్న రాశులన్నీ కూడా వారు దాన ధర్మాదులు చేస్తూ ధర్మాచరణ చేస్తే వారికి ఐశ్వర్యం మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి ఆరాధన లేదా ఇష్టదైవ ఆరాధన చేసుకొని వారి వారి రాశుల నుండి నవగ్రహ దోషాలను తొలగించుకోవాల్సిందిగా మనవి. మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి అయితే భక్తులైతే కిక్కిరిసిపోయినటువంటి సందర్భం. సమస్త జనం కూడా అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంతో ఉండాలని చెప్పేసి మనతో పూజారి తెలియజేసినటువంటి సందర్భం. ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమతో శ్రవణ్ కుమార్, కరీంనగర్ నుండి.